హైదరాబాద్లో ప్రస్తుతం వర్షాలతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఎక్కడికక్కడ కొన్ని చోట్ల నీళ్లు ఇళ్లలో నిలిచిపోవడం వల్ల ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం హుస్సేన్ సాగర్ దిగువ ప్రాంతం వద్ద నుంచి మా ప్రతినిధి తాజా పరిస్థితి సతీష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మరోవైపు హుస్సేన్ సాగర్లోకి నాలాల ద్వారా భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. 514 అడుగుల సామర్థ్యం కలిగినటువంటి హుస్సేన్ సాగర్లో నీటి మట్టం ప్రస్తుతం 513 అడుగులకు చేరింది. దీంతో వరద నీరు వచ్చేటువంటి హుస్సేన్ సాగర్లోకి దాదాపుగా 5700 క్యూసెక్ల వరద నీరు మధ్యాహ్నం 12 గంటల లోపు అందిన సమాచారం మేరకు 5700 క్యూసెక్ల నీరు సాగర్లోకి రాగా 5500 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. దిగువ ప్రాంతాన్ని అంతా అప్రమత్తం చేసి ఎప్పటికప్పుడు సాగర్లోకి వస్తున్నటువంటి వరద నీటిని అంతా కూడా దిగువకు వదులుతున్నారు. మొత్తంగా 20,000 క్యూసెక్ల నీటిని దిగువకు వదిలిగే సామర్థ్యం ఉన్నటువంటి ఈ హుస్సేన్ సాగర్కు ఎలాంటి ప్రమాదం లేదు, రాబోయే వర్షాలను కూడా తట్టుకునేంత సామర్థ్యం ఉన్న హుస్సేన్ సాగర్కు ఉంది అంటూ ఎప్పటికప్పుడు జీహెచ్ఎంసీ అధికారులు నీటిపారుదల శాఖ అధికారులు సమీక్షిస్తూనే అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు నిమగ్నమై ఉన్నారు. దాదాపు ఇప్పటి వరకు 10 గేట్ల ద్వారా ఈ వరద నీరంతా దిగువకు వదలగా మరో మిగతా గేట్లను కూడా మరమ్మతు చేసేందుకు ప్రత్యేకంగా జేసీబీ సాయంతో ఇక్కడ మట్టిని తొలగించడం జరుగుతుంది. అందుకు సంబంధించి ప్రస్తుతం మన దృశ్యాల్లో చూడొచ్చు. భారీగా వస్తున్నటువంటి వరద నీరు ఇబ్బంది లేకుండా హుస్సేన్ సాగర్ తట్టుకునే సామర్థ్యం ఉండడంతో ఎప్పటికప్పుడు వరద నీరును దిగువకు వదులుతూనే కింది ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయడం జరుగుతుంది. అంతేకాకుండా జీహెచ్ఎంసీ కమిషనర్ అదేవిధంగా పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ నిన్న రాత్రి నుంచే హుస్సేన్ సాగర్లో ఉన్నటువంటి వరద పరిస్థితిని అదేవిధంగా ట్యాంక్ బండ్ పరిసరాల్లో ట్రాఫిక్ సంబంధించినటువంటి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడడం జరుగుతుంది. దానికి సంబంధించి కూడా ప్రజలను నిరంతరంగా అప్రమత్తం చేస్తూ లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ ముంపు బారిన పడకుండా చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అసాధారణ పరిస్థితులు ఉన్నాయి. మొత్తం సాధారణ పరిస్థితులు నెలకొనేంత వరకు అందరూ హైదరాబాద్లో ఉన్నటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు అదేవిధంగా ఇంకా ఇతర అధికారులు జీహెచ్ఎంసీ కానీ పోలీస్ శాఖ ఇతర ఉన్నతాధికారులంతా కూడా సమన్వయంతో కలిసి పనిచేసి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నిన్న రాత్రి నుంచే పూర్తి స్థాయిలో మొత్తం క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షిస్తున్నటువంటి మంత్రి కేటీఆర్ అదేవిధంగా ఇతర ఉన్నతాధికారులు కూడా హుస్సేన్ సాగర్కు చేరుతున్నటువంటి భారీ వరద నీటిని అంతా కూడా దిగువకు వదులుతూ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అంతేకాకుండా నాలాల వద్ద కూడా ఉధృతంగా ప్రవహిస్తుండడంతో చెరువులు శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి చెరువులు కుంటలు అన్నీ కూడా మొత్తం మొత్తం నిండిపోయి నాలాలకు వరద నీరంతా నాలాల్లో ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పరివాహక ప్రాంతాల్లోనూ ప్రమాద హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఆ చుట్టుపక్కల ఎవరిని కూడా ఉండలేకుండా పూర్తి స్థాయిలో వారందరినీ కూడా అప్రమత్తం చేస్తూ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అదేవిధంగా దిగువ ప్రాంతంలో లోయర్ ట్యాంక్ బండ్ దిగువ ప్రాంతంలో ఉన్న ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించి ఏదైతే వరద నీరు ప్రవహిస్తుందో దిగువ ప్రాంతాలకు వరద నీరు ప్రవహించే ప్రాంతాలన్నింటినీ కూడా అప్రమత్తం చేస్తూ ఆ మార్గంలో ట్రాఫిక్ ఇబ్బందులు కానీ ప్రజా సమస్యలు కానీ ఎలాంటివి లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం మనం హుస్సేన్ సాగర్కు పోటెత్తున్నటువంటి వరద నీరుని ఎప్పటికప్పుడు దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం మధ్యాహ్నం 12 గంటల వరకు 5500 క్యూసెక్ల నీటిని దిగువకు వదిలినటువంటి అధికారులు రాబోయే 2-3 రోజుల్లో భారీ వర్షాలు కురుస్తారన్న అంచనాల మేరకు అందుకు సంబంధించి కూడా మొత్తం ఇక్కడ ఉన్నటువంటి నాలాలన్నింటినీ కూడా పరిశుభ్రం చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి మట్టిని తొలగిస్తూ వరద నీరు పోటెత్తేటువంటి హుస్సేన్ సాగర్కు ఆ నీటినంతా కూడా దిగువకు వదిలేందుకు కూడా జేసీబీ సహాయంతో పూర్తిగా మట్టిని తొలగిస్తూ ఆ నీటినంతా కూడా కిందికి వదులుతున్నారు. మొత్తం ఎప్పుడూ లేనంతగా హుస్సేన్ సాగర్ చాలా ఏళ్ల తర్వాత హుస్సేన్ సాగర్కి భారీగా వరద నీరు పోటెత్తడంతో ఆ నీటిని అంతా కూడా ఇబ్బంది లేకుండా హుస్సేన్ సాగర్ను పటిష్టంగా ఉంచేందుకు కూడా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ వర్షాల కారణంగా పోటెత్తుతున్నటువంటి వరద కారణంగా హైదరాబాద్ నగరానికి ఎలాంటి ప్రమాదం లేదని అధికారులు కానీ మంత్రులు కానీ అన్ని జాగ్రత్తలు సత్వర చర్యలు తీసుకుంటున్నామని ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది. జీహెచ్ఎంసీ సిబ్బంది కానీ ఇటువంటి అధికారులు కానీ ఎప్పటికప్పుడు అప్రమత్తత ఉంటూ నీటి నిల్వగా ఉన్నటువంటి ప్రాంతాలను అదేవిధంగా రహదారి సంబంధించినటువంటి మరమ్మతు పనులను కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ రాకపోకలకు అంతరాయం లేకుండా చూస్తున్నారు. హైదరాబాద్ నగర వాసులు ఇబ్బందులను తొలగించేందుకు సత్వరమే చర్యలు తీసుకుంటామని కూడా చెబుతున్నారు. ప్రస్తుతం హుస్సేన్ సాగర్కు పోటెత్తినటువంటి వరద నీరు అయితే ఈ విధంగా ఉంది. మధ్యాహ్నం 12 గంటల వరకు 5500 క్యూసెక్ల నీటిని దిగువకు వదలగా మరొక అడుగు చేరితే మాత్రం హైదరాబాద్ హుస్సేన్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోనుంది. కెమెరామెన్ కేవీ రావుతో సతీష్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.